2023 వరల్డ్ కప్లో ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. వరుసగా 6 మ్యాచ్లలో విజయం సాధించి జోరు మీదున్న ఇండియా తన 7వ లీగ్ మ్యాచ్లోనైతే శ్రీలంకను ఉతికి ఆరేసింది. అటు బ్యాటింగ్లో శ్రీలంకకు ఇండియా పట్టపగలే చుక్కలు కనబడేలాగా చేయగా, ఇక బౌలింగ్లోనైతే శ్రీలంకకు రాత్రిపూట భగభగమండే సూర్యుడు కాదు సూర్యుళ్ళే కనిపించారు. శ్రీలంకను పసికూన చేస్తూ ఇండియా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో 357 పరుగులు చేసిన ఇండియా 302 పరుగుల తేడాతో విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇదంతా భారత బౌలర్ల ఘనతే. వరల్డ్ కప్ 2023లో భాగంగా నవంబర్ 2 గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత తెలిసింది తను ఎంత పెద్ద తప్పు చేశానోనని. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నమెంట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ మధుశంక వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతినే బౌండరీ బాది ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. అలా 4 పరుగులకే ఇండియా తొలి వికెట్ను కోల్పోయింది. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కొద్దిసేపు ఆచితూచి ఆడి ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఈ టోర్నమెంట్లో పెద్దగా రాణించని గిల్ కూడా పట్టుదలతో క్రీజులో నిలదొక్కుని క్రమంగా బౌండరీలతో ఫామ్లోకి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా గిల్ కోహ్లీల జంట నిలకడగా ఆడుతూ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిపారు. మొదట్లో గిల్తో పోలిస్తే కోహ్లీ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 16వ ఓవర్ తొలి బంతికి 2 పరుగులు తీయడం ద్వారా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన 2వ బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్లలో కోహ్లీకి ఇది 13వ హాఫ్ సెంచరీ కాగా 21 హాఫ్ సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. 18వ ఓవర్లో 4 కొట్టడం ద్వారా గిల్ కూడా ఈ వరల్డ్ కప్లో తన 2వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేలలో ఈ సంవత్సరం గిల్కు ఇది 12వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. అంటే తొలి 10 ఓవర్లలో 60, ఆ తర్వాత 10 ఓవర్లలో మరో 60 పరుగులు చేసిందన్నమాట. 28వ ఓవర్లో 6 కొట్టడం ద్వారా గిల్ గేరు మార్చాడు. 29వ ఓవర్లో కూడా ఓ 6 మరో 4 కొట్టాడు. ఒక దశలో కోహ్లీ 82 మీద ఆడుతున్నప్పుడు గిల్ 67 మీద ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లీ 82 నుండి 87కు చేరుకునేసరికి గిల్ 67 నుండి 92కు చేరుకున్నాడు. అంటే గిల్ ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది. అయితే మధుశంక వేసిన 30వ ఓవర్ చివరి బంతికి కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. 92 బాల్స్ ఆడిన గిల్ 11 ఫోర్లు 2 సిక్స్లతో 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అలా 189 పరుగుల 2వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. గిల్ అవుట్ అయిన కాసేపటికే కోహ్లీ మధుశంక బౌలింగ్లోనే నిశంకకు ఓ సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 94 బాల్స్ ఆడిన కోహ్లీ 11 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కలిసి భారత ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ భారీ 6లతో విరుచుకుపడ్డాడు. శ్రేయస్ కొట్టిన ఓ 6 అయితే ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్ళిపడింది. ఈ టోర్నీలో నమోదైన అతి భారీ 6 ఇదే. అయితే చెమారా వేసిన 40 ఓవర్లో హేమంత్కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. 19 బాల్స్ ఆడిన రాహుల్ 2 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. 40 ఓవర్లలో ఇండియా 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రాహుల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన సూర్య మధుశంక బౌలింగ్లో కీపర్ కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 43వ ఓవర్లో అయ్యర్ 4 కొట్టి 24 బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మధుశంక వేసిన 48వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ వరుసగా 2 సిక్స్లు బాదాడు. అదే ఊపులో ఆ తర్వాత బంతిని కూడా మరో భారీ షాట్ ఆడబోయి తీక్షణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 56 బాల్స్ ఆడిన శ్రేయస్ 3 ఫోర్లు 6 సిక్స్లతో 82 పరుగులు చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా టైలెండర్ బ్యాటర్లతో కలిసి భారత స్కోర్ను 350 పరుగుల మార్కును దాటించాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. చివర్లో త్వరగా వికెట్లు కోల్పోకపోతే కనీసం మరో 20 పరుగులు చేసేవారనిపించింది. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 5 వికెట్లు తీసి రాణించిన భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లలో చమీరా మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. దాదాపు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇండియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా 350కు పైగా భారీ స్కోరు చేయటం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇక 358 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఇండియా ఫాస్ట్ బౌలర్లో ధాటికి చుక్కలు కనిపించాయి. బుమ్రా వేసిన తొలి ఓవర్ తొలి బంతికే నిశంక ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రివ్యూ కోరుకున్నా లాభం లేకపోయింది.
బుమ్రా వేసిన 2 వైడ్లు తప్ప తొలి ఓవర్లో పరుగులేమీ రాలేదు. ఇక రెండవ ఓవర్లో సిరాజ్ కూడా తన తొలి బంతికే కరుణరత్నేను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అదే ఓవర్ 5వ బంతికి సమరవిక్రమ స్లిప్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సిరాజ్ వేసిన 4వ ఓవర్ తొలి బంతికి కుషాల్ మెండిస్ బౌల్డ్ అయ్యాడు. సిరాజు బుమ్రా వేసే బంతులను ఆడటం శ్రీలంక బ్యాటర్లకు శక్తికి మించిన పనైంది. వాళ్ళు వేసే ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ బాల్స్లను ఎలా ఆడాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు శ్రీలంక బ్యాటర్లు. ప్రతి బాలు ఒక గండంలా అనిపించింది. 10వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన షమి కూడా తానేం తక్కువ తినలేదంటూ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో 2 వికెట్లు తీశాడు. 10వ ఓవర్ 3వ బంతికి అసలంక జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా 4వ బంతికి హేమంత కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 14 పరుగులు మాత్రమే చేసిందంటే బుమ్రా, సిరాజ్, షమి శ్రీలంక బ్యాటర్లను ఎలా ఒక ఆట ఆడుకున్నారో అర్థమవుతుంది. నిశంక, కరుణరత్నే, సమరవిక్రమ, హేమంత నలుగురు డకౌట్ అవగా కుషాల్ మెండిస్, అసలంక చెరొక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఇక షమి వేసిన 12వ ఓవర్లో చమీరా కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకౌట్ నెంబర్ 5. ఈ దశలో అసలు శ్రీలంక 50 పరుగులైనా సాధిస్తుందా అని అనిపించింది. షమి వేసిన 14వ ఓవర్లో అప్పటికి టాప్ స్కోరర్గా ఉన్న మాథ్యూస్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాప్ స్కోరర్ అంటే ఎంత కొట్టాడో అని అనుకోకండి. 25 బాల్స్ ఆడి 1 4తో 12 పరుగులు చేశాడు మాథ్యూస్. అందరూ డకౌటు 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అవుతున్న సమయంలో 12 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అందులోనూ షమి, సిరాజ్, బుమ్రా వేసే బాల్స్ నిప్పు కణికల్లా మీదికి దూసుకు వస్తుంటే వాటిని ఎదుర్కోవటమే వారికి ప్రాణానికి మించిన పనైంది. ఇక చివర్లో తీక్షణ, రజిత కలిసి 9వ వికెట్కు 20 పరుగులు జోడించారు. ఇదే వారి ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం. శ్రీలంక 49 స్కోరు వద్ద రజిత షమి బౌలింగ్లో గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రజిత చేసిన 14 పరుగులే శ్రీలంక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ చెట్టు లేని చోట ఆమిదం వృక్షమే మహావృక్షం కదా. ఇక 20వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన జడేజా తన తొలి ఓవర్ 4వ బంతికే మధుశంకను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా 302 పరుగుల భారీ తేడాతోటి చారిత్రక విజయాన్ని సాధించింది. వన్డేలలో శ్రీలంకకు ఇది 2వ అత్యల్ప స్కోరు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరే, ఇండియా 357 పరుగులు చేసినా కూడా ఈ విజయం యొక్క తాలూకు ఘనత భారత బౌలర్లకే దక్కుతుంది. షమి 5 వికెట్లు తీయగా సిరాజ్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. బుమ్రా 5 ఓవర్లలో 8 పరుగులు, సిరాజ్ 7 ఓవర్లలో 16 పరుగులు, కుల్దీప్ 2 ఓవర్లలో 3 పరుగులు, షమి 5 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చారంటే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో మనకి తెలుస్తుంది. ఇక ఈ విజయంతో వరుసగా 7 విజయాలు సాధించిన ఇండియా అఫీషియల్గా సెమీస్కు చేరినటువంటి తొలి జట్టయింది. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానానికి చేరింది ఇండియా. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. 5 వికెట్లతో రాణించిన షమికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇండియా ఊపు చూస్తుంటే వచ్చే ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో మీ ఊహకై వదిలేస్తున్నా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టాస్ గెలిస్తే ఇండియాకి బ్యాటింగ్ ఇవ్వాలా, బౌలింగ్ ఇవ్వాలా? ఏది ఇచ్చినా కూడా ఉతికారిస్తున్నారు ఇండియా. అదే సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే బ్రహ్మాండంగా ఆడుతున్నారు. రెండవసారి బ్యాటింగ్ చేసినప్పుడు తడబడుతున్నారు. నెదర్లాండ్స్ తోటి ఓడిపోయినరు. పాకిస్తాన్ మీద చావు తప్పి కన్ను లట్టబోయినట్లుగా చివర్లో గెలిచారు. ఇది దక్షిణాఫ్రికా పరిస్థితి. ఇక ఇండియా అయితే మొదట బ్యాటింగ్ అయినా సరే, బౌలింగ్ అయినా సరే, వేదిక ఎక్కడైనా సరే, జట్టు ఏదైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఆట తీరుతోటి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.